హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన మోమోస్ చేస్తున్నానండి. అది కూడా చికెన్తో చేస్తున్నాను. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నాక దాన్ని మిక్స్ పట్టేసుకోవాలి, మెత్తగా చేసేసుకోవాలండి. తర్వాత మిరియాలు తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. తర్వాత మైదా తీసుకున్నాను, సరిపడంత ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ పోసి కలిపేసుకొని పెట్టుకోవాలి. చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ దాకా ఉంచేసుకోవాలి. తర్వాత దీన్ని చికెన్లోకి సరిపడంత కొత్తిమీర, ఉల్లికాడలు వేసాను. కావాలంటే మిర్చి కూడా వేసుకోవచ్చు, ఆనియన్స్, మిరియాల పొడి, మీకు ఏవైనా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు అండి. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, సాల్ట్ సరిపడంత వేసేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ మైదా పిండి కలిపేసుకొని పెట్టుకున్నా కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక చపాతీలాగా లాటించుకోవాలండి. తర్వాత దీన్ని రౌండ్గా షేప్లా నేను ఎలా చేస్తున్నాను చూసి అలా చేసుకొని పక్కన పెట్టుకోండి. తోటి ఇలా షేప్లా రౌండ్గా చేసుకున్నానండి. తర్వాత ఇవన్నిటిని మళ్ళీ ఒకసారి లాటించుకొని ఈ చికెన్ ఉంది కదండి, చికెన్ మిశ్రమం అంతా కొంచెం కొంచెం దానిలో పెట్టేసుకొని మనకి ఎలా వీలైతే అలా షేప్ చేసుకోవాలండి. చూడండి, దీన్ని నేను ఎలా చేస్తున్నాను చూసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. అసలు ఎలా తింటారో అనుకున్నాను, కానీ బాగుంది ఫ్రెండ్స్. ఎందుకు అంత ఇష్టపడతారో అనుకున్నాను, ఇప్పుడు తింటే తెలుస్తుంది ఫ్రెండ్స్, అంత బాగుంది టేస్ట్. అది దీని బదులు ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి, ఏదైనా వేసుకోవచ్చు. చికెన్, పన్నీరు, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. పన్నీర్ కూడా వేసుకోవచ్చు అండి, పన్నీర్ స్టఫ్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. దీన్ని మీకు ఎలా వీలైతే అలా డిఫరెంట్గా ఏ షేప్లో అంటే షేప్లో వేసుకోవచ్చు అండి. నేను ఒక 3 టైప్స్ చేసేసి ఆవిరి, మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలా ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలండి. ఇలాంటి తీసుకున్నాను, దీనిలో వేసేసానండి, పెట్టేసి ఆవిరి మీద ఉడకబెట్టాను. ఒక 10-20 మినిట్స్ పడుతుంది, అంతే అండి. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని మైనీస్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్, మైనీస్ ఏదైనా పర్లేదు, బాగానే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అయింది. దీన్ని కొంచెం కూల్ అయ్యాక తీసేసుకోవాలండి, అంతే. బాగుంటుందండి, ఎంత బాగుందో టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈసారి నేను హెల్తీగా ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఈ మోమోస్ని హెల్తీగా చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ మోమోస్ రెడీ అండి. బాయ్.